పులి కొంగ. ఒక వనంలో ఒక పెద్ద పులి ఉండేది. అక్కడే ఒక వృక్షం మీద ఒక కొంగ నివసిస్తూ ఉండేది. ఇరుగు పొరుగు కనుక ఒకదానిని ఒకటి చూసుకుంటూ పలకరించుకునేవి. పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఒకరోజు పులి వేటకి వెళ్ళి ఒక జంతువును చంపి తినింది. ఆత్రంగా తినటం వలన ఒక చిన్న ఎముక గొంతులో గుచ్చుకుంది. అది ఎంత ప్రయత్నించినా ఆ ఎముక బయటకు రావడం లేదు. పులికి బాధ ఎక్కువైంది. అది మూలుగుతున్న సమయానికి కొంగ వచ్చి, "ఓ మిత్రమా, ఏమైంది? ఎందుకట్లా బాధపడుతున్నావు?" అని అడిగింది. "ఎముక తునక ఒకటి నా గొంతులో గుచ్చుకుంది. నీ ముక్కు పొడవైంది కదా, దయచేసి దాంతో ఆ ఎముకను తీసేయవా?" అంది పులి. కొంగ, "అదేమంతగాని కార్యం, క్షణంలో తీసేస్తా, నోరు తెరువు" అంది. పులి నోరు తెరవగానే ఎముకని తీసేసింది కొంగ. పులి, "బంగారు కొంగ, నా బాధను తొలగించావు, నీకు కృతజ్ఞతలు" అని కాళ్ళతో దండం పెట్టింది. మరొక రోజు పులి వేటకని బయలుదేరింది. ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు. ఆకలి దహించి వేస్తుంది. లంకనం పరమౌషధం, మానవ జాతికి కానీ మాకు కాదు. ఎట్లాగైనా కడుపు నింపుకోవాలి అనుకుంటూ తల ఎత్తి చూడగానే కొంగ కనిపించింది. స్నేహం లేదు, సింగినాదం లేదు. బాగా బలిసిన ఆ కొంగని మాయోపాయంతో తినేస్తాను అనుకొని, "మిత్రమా, ఇవాళ కూడా పొరపాటు నా గొంతులో ఎముక గుచ్చుకుంది. దయతో దాన్ని తొలగించవా?" అని దీనంగా అడిగింది. కొంగ, "అంత బతిమాలడం దేనికి? నోరు తెరువు" అంది. పులి నోరు తెరిచింది. తను పొడుగాటి ముక్కుతో గొంతులో ఎముకను వెతుకుతుంది అమాయకపు కొంగ. అదను చూసి కటుక్కున కొంగ మెడ కొరికేసింది క్రూరమైన పులి. మోసం అంటే ఏమిటో ఎరుగని కొంగ మరణించింది. బాతు బంగారు గుడ్డు. సిరిపురం అనే గ్రామానికి దగ్గరలోనే ఒక పల్లె ఉండేది. అందులో ఒక బోయవాడు నివసిస్తూ ఉండేవాడు. అతడు కడు పేదవాడు. వేట అతని దినచర్యము. పక్షులను, జంతువులను వధించి కొన్ని అమ్మి కొన్ని ఇంటికి తెచ్చేవాడు. అమ్మగా వచ్చిన డబ్బుతో దినవెచ్చాలు కొనుగోలు చేసి భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. ఒకరోజు బాతులను పట్టుకుందామని ఒక సరస్సుకు వెళ్ళాడు. ఆ సరస్సు వనానికే వరంగా ఉండి శోభను కలిగిస్తుంది. తెలతెలా మెరిసే తెల్లని బాతులు ఆ సరస్సుకి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. మూర్ఖుడికేం తెలుసు ప్రకృతి అందాలు? గాడిదకేం తెలుసు గంధం సువాసనలు? బోయవాడు బాతులను పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక బాతు బంగారు ఛాయతో మెరుస్తూ తన ప్రత్యేకతను చాటుతోంది. తెల్ల బాతులన్నిటినీ గూడెంలోనూ గ్రామంలోనూ అమ్మి బంగారు వన్నె బాతును మాత్రం తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఏదో ఒకరోజు కోసుకొని తిందామనే ఆలోచనలో ఉన్నారు ఆ దంపతులు. ఇంతలో ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. బోయ దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు. బోయేవాడు తన అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే దగ్గరున్న పట్టణానికి వెళ్ళి ఆ గుడ్డును అమ్మి డబ్బు తెచ్చుకున్నాడు. మళ్ళీ మర్నాడు బాతు ఇంకొక బంగారు గుడ్డు పెట్టింది. మళ్ళీ బోయేవాడు పట్నం వెళ్ళి అమ్ముకొని వచ్చాడు. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఇట్లా రోజు ఒక్కో గుడ్డు అమ్ముకొని రావడం ఎంత కష్టం! బాతు పొట్టకొస్తే దాని పొట్టలో ఉన్న బంగారు గుడ్లన్నీ ఒకేసారి పట్నం తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడంతోనే సంతోషంగా కత్తితో బాతు పట్ట కోసేశారు. ఆ బాతు విలవిలా తన్నుకొని మరణించింది. మారిన రూపాలు. పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు,
రాజా, అర్ధరాత్రి సమయంలో నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు ఇంత భీతిగొల్పే శ్మశానంలో నానా ఇక్కట్లకు లోనవుతుండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులు అయినా ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి కారణం వెతికి పెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను. ఉదాహరణగా, తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల మాలవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు ఎంత అసందర్భంగా అవివేకంగా ఉన్నదో చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాలవ దేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు కీర్తివర్మ. కీర్తివర్మ యుక్త వయస్కుడయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపాల్సిన అవసరం కూడా లేదు. కుంతల దేశపు యువరాణి చంద్రప్రభ, కీర్తివర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడు అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు కీర్తివర్మ తన విదూషకుడిని వెంట పెట్టుకొని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తుంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు, అవి చేసే శబ్దాలు, పక్షుల కిలకిలారావాలు కీర్తివర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు. ఈ విధంగా కీర్తివర్మ సూర్యాస్తమయ వేళ అడవిలో తిరుగుతూ చీకటి పడుతుండగా సారథిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారథి బాగా చీకటి పడకముందే నగరం చేరాలని అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎత్తుపల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి. ఇంతలో హఠాత్తుగా మరికొద్ది దూరాన ఏనుగుల గింకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయాయి. రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్ల మధ్యగా తమకిష్టం వచ్చినట్లు పరిగెత్తసాగాయి. సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు. కీర్తివర్మ, విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకొని రథం నుంచి కిందకి దూకడం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో రథచక్రం ఒకటి చెట్టు బోధను ఢీకొన్నాయి. దానితో రథం పక్కనున్న బల్లంలోకి ఒరిగింది. విదూషకుడు, సారథి పక్కనున్న పొదల్లో పడ్డారు. కీర్తివర్మ పొదలని ఆనుకొని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలితో వణుకుతూ కీర్తివర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చెరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు కీర్తివర్మ కేసి చూసి నివ్వెరపోయారు. అది గమనించిన కీర్తివర్మ వాళ్ళను ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు అని ప్రశ్నించాడు. అయితే వాళ్ళు జవాబిచ్చే ముందే కీర్తివర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకు కారణం ఉరుములాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినట్టు ఉండడమే. అతడు తన శరీరాన్ని ఆపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు, ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది. దానితో కీర్తివర్మకు సారథి, విదూషకుడు తనకేసి ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారో అర్థమైంది. ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీరూపం వచ్చిందని అతడు గ్రహించాడు. తర్వాత ముగ్గురు మౌనంగా పల్లంలో ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లలా మారిపోయాడని తెలుసుకొని రాజదంపతులు ఎంతగానో విచారించారు. తెల్లవారేసరికి ఈ వార్త రాజ్యమంతా పాకిపోయింది. మన కీర్తివర్మ కాస్త కీర్తిప్రభలా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు.
కీర్తివర్మ సిగ్గుతో ఆ రోజంతా భవనం నుంచి బయటకు రాలేదు. శరీరం స్త్రీ తత్వం సంతరించుకున్న కీర్తివర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు కీర్తివర్మలా ఆలోచించేది. ఆకారం స్త్రీది, ఆలోచన ధోరణి పురుషుడిది. ఇలాంటి సంఘర్షణతో సతమతమై సాగాడు కీర్తివర్మ. ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన పురోహితుడిని తన కుమారుడి విషయానికి ఏదైనా పరిష్కారం ఆలోచించాల్సిందిగా కోరాడు. అందుకు పురోహితుడు, మహారాజా, మన రాజధానికి ఈశాన్య దిక్కులో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సు ఉన్నది. దానికి ఒక యక్షుడి శాపం కారణంగా అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడుగాను మారిపోతారు. యువరాజు ప్రమాదవశాత్తు అందులో పడటం జరిగింది. అది విధి విపరీతం అని సరిపెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. రాజు వీరవర్మ పురోహితుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమో బాగా ఆలోచించి ఒక వర్తకుడి ద్వారా కుంతలరాజుకు, మహారాజా, నా కుమారుడు కీర్తివర్మ ఎంతటి వైపరీత్యానికి లోను కావాల్సి వచ్చిందో వినే ఉంటారు. ఆ కారణంగా యువరాజు చంద్రప్రభను వివాహం ఆడటానికి యోగ్యుడు కాదు అని తెలియపరిచాడు. అందుకు ప్రత్యుత్తరంగా యువరాణి చంద్రప్రభ కీర్తివర్మకు ఒక లేఖ రాసి వర్తకుడి ద్వారా పంపింది. అందులో ఆమె, యువరాజా, తమకు ఆమోద్యోగమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడిగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యాభర్తలు కావటానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని రాసింది. ఆ లేఖను కీర్తివర్మ చదివి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకొని కీర్తివర్మతో, నాయన, ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్నెంత గాఢంగానో ప్రేమించిందని అర్థమవుతుంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న కీర్తివర్మ కొంతసేపు ఆలోచించి, చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేను అందుకు అంగీకరించడం అంటే మరిన్ని జటిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడిగా తోచిన రాకుమారుడిని వివాహం ఆడి సుఖపడమని చంద్రప్రభకు ఈరోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కీర్తివర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అన్న విషయం గురించి కార్యకారణం సంబంధాలను వెతకజూడడం వృధాశ్రమే అవుతుంది కదా. అలా కాదనుకుంటే అతడు వివేకం లేకుండా అహంభావి అని సరిపెట్టుకోవచ్చు. పురుషుడిగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్న ఆలోచన అతడిలో మితిమీరిన ఆహాన్ని రేకట్టి ఉంచి ఉండవచ్చు. ఒకవేళ అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే మరొకరిని వివాహం ఆడమని ఆమెకు లేఖ రాయలేడు కదా. ఏది ఏమైనా కీర్తివర్మ ప్రవర్తన వివేకహీనంగాను అసందర్భంగాను లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు కీర్తివర్మ నిర్ణయానికి మూల కారణమేమిటో గ్రహించడం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నవి. స్త్రీ రూపంతో పురుషుడు మనస్సుతో జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో అతడికి తెలుసు. ఒకవేళ యువరాణి చంద్రప్రభ సరస్సు దిగి పురుష రూపంలోకి మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన కీర్తివర్మ జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురి చేయలేడు. ఆ కారణంగానే అతడు ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకం కానీ, అసందర్భం కానీ, పురుష అహంకారం కానీ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.